మంచు విష్ణు ఏ చిన్న ఆరోపణ చేసినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు తెలియజేసే మనోజ్ ఈ అంశంపై మౌనం వహించడం చూస్తుంటే నిజంగానే ఆ హార్డ్ డ్రైవ్ తన దగ్గరే పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య ప్రతిసారి ఈ చిల్లర గొడవలేంటో మాకు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయిందని ఇటీవల మీడియాలో వచ్చిన ఒక వార్త ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆఫీస్ బాయ్ రఘు, చరిత కలిసి కుట్రకు పాల్పడ్డారని, వీళ్ళిద్దరూ మనోజ్ మనుషులని నిన్న మొన్నటి వరకు మంచు విష్ణు వర్గం ఆరోపణలు చేసింది. రీసెంట్ గా భైరవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మంచు మనోజ్ చరితకు కృతజ్ఞతలు తెలియజేయడం సంచలనంగా మారింది. అమ్మాయివి అయ్యుండి ఒక మగాడికి ఎదురెళ్లి నిజాయితీ వైపు నిలబడ్డావు, మీకు నేను జీవితాంతం తోడుంటానని చెప్పుకొచ్చాడు. దీంతో అందరూ ఈ పని మంచు మనోజ్ చేయించి ఉంటాడని ఫిక్స్ అయిపోయారు. మనోజ్ కూడా ఈ సంఘటనపై పెద్దగా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే రీసెంట్ గా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, రఘు, చరిత అనే ఇద్దరు వ్యక్తులు మనోజ్ గారి మనుషులు, వాళ్ళిద్దరే హార్డ్ డ్రైవ్ ని మాయం అయ్యేలా చేశారు. ముందుగా మేము హార్డ్ డ్రైవ్ తిరిగి ఇవ్వమని మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేశాం, కానీ అతను ఇవ్వలేదు. దీంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇక నిజానిజాలేంటో వాళ్లే తెలుస్తారు. హార్డ్ డ్రైవ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా మా దగ్గర రాలేదు. వాళ్ళు సినిమా లీక్ చేయకుండా ఉంటే ఎలాంటి సమస్య లేదు. దానికి ఆల్రెడీ పాస్వర్డ్ ఉంది, కానీ ఏ పాస్వర్డ్ కూడా 100% సెక్యూరిటీ ఇవ్వలేదు. కేవలం 99% మాత్రమే సెక్యూరిటీ ఇస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మంచు విష్ణు ఏ చిన్న ఆరోపణ చేసినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు తెలియజేసే మనోజ్ ఈ అంశంపై మౌనం వహించడం చూస్తుంటే నిజంగానే హార్డ్ డ్రైవ్ తన దగ్గరే పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. అన్నదమ్ముల మధ్య ప్రతిసారి చిల్లర గొడవలేంటో మాకు అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క ఈ చిత్రం ఈ నెల 27న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించారు. కర్ణాటకలో కూడా ప్రత్యేకమైన ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి, కానీ అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది.